హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న పీసీ క్యాబినెట్ అయితే మనం రీప్లేస్ అయితే చేస్తున్నాం. దానికోసం మన కంప్యూటర్ CPU యొక్క స్పేర్ పార్ట్స్ అన్ని డిజబుల్ అయితే చేయాలి. డిజబుల్ చేసిన తర్వాత మనం కొత్తగా తీసుకున్న RGBకి సంబంధించిన ఈ క్యాబినెట్లు అయితే మనం ఇన్స్టలేషన్ అయితే చేయడానికి అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో ప్రస్తుతం వీడియో వచ్చేసి ఇది పీసీని అయితే డిజబుల్ చేయడం అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మరలా మనం అసెంబుల్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. ఈ వీడియోలో ఏ విధంగా డిజబుల్ చేయాలో కంప్లీట్గా అయితే చూడండి. పీసీని మనం డిజబుల్ చేయాలంటే దీని యొక్క సిస్టమ్ అంతా ఆఫ్ అయితే చేయాలండి. సో పీసీని షట్ డౌన్ అయితే చేయండి. షట్ డౌన్ చేసిన తర్వాత మానిటర్ ఫ్లాగ్ అలాగే కంప్యూటర్ యొక్క CPUకి సంబంధించిన ఫ్లాగ్స్ని అయితే రిమూవ్ అయితే చేయాలి. పవర్ ఆఫ్ చేయండి. అలాగే దీని యొక్క రెండు ఫ్లాగ్స్ని రిమూవ్ అయితే చేయండి. కంప్యూటర్ యొక్క CPU కేబుల్స్ ఇవన్నీ కూడా మనం రిమూవ్ అయితే చేయాలి. బ్యాక్ సైడ్ ఉన్న పవర్ కేబుల్ని అయితే రిమూవ్ చేయండి. అలాగే HDMIకి సంబంధించిన మానిటర్ కేబుల్ ఉంటుంది, దీన్ని కూడా రిమూవ్ చేయండి. అలాగే మానిటర్ కూడా మనకు రెండు వైర్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని కూడా రెండు కూడా రిమూవ్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం మానిటర్ని అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని పక్కన పెట్టండి. వీటి యొక్క కేబుల్స్ అలాగే కీబోర్డు మౌస్ కూడా పక్కన పెట్టండి. కంప్యూటర్ ఉన్న అడాప్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయండి. ఫస్ట్ 3 అడాప్టర్స్ అయితే ఉన్నాయి. ఒకటి కీబోర్డ్ది, రెండోది వచ్చేసి మౌస్ది, థర్డ్ వచ్చేసి ఇంటర్నెట్కి సంబంధించిన అడాప్టర్స్ అండి. కేసు రిమూవ్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది. ఈ రెండు స్క్రూస్ని రిమూవ్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ అయితే ఓపెన్ అవుతుందండి. అదేవిధంగా దీంట్లో మనం ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న ఒక్కొక్క స్పేర్ పార్ట్ను కూడా మనం డిజబుల్ అయితే చేయాలి. ముందుగా మనకు సపరేట్గా ఒక హార్డ్ డిస్క్ అయితే కింద అయితే ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేయాలి. దీంట్లో మనకు 2 కేబుల్స్ అయితే ఉంటాయండి. సాటాకి సంబంధించిన డేటా కేబుల్ అయితే ఉంటుంది, అలాగే 12 volts 5 voltకి సంబంధించిన పవర్ కేబుల్ అయితే ఉంటుంది. రెండు రిమూవ్ చేసినట్లయితే మన హార్డ్ డిస్క్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. మిగతా స్పేర్ పార్ట్స్ రిమూవ్ చేయాలనుకుంటే మనకు తప్పనిసరిగా ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఉండాలి. స్క్రూ డ్రైవర్ని ఇచ్చేసి లోపల ఉన్న హార్డ్ డిస్క్ కూడా రిమూవ్ అయితే చేయాలి. సో దీనికోసం పక్కనున్న స్క్రూస్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకు రైట్ సైడ్ కూడా మనకు ఈ డోర్కి మనకు స్క్రూస్ అయితే ఉంటాయండి. వీటిని కూడా ముందుగా ఓపెన్ అయితే చేయండి. కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఈ కేస్ కూడా ఓపెన్ చేయాలి. కేబుల్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకు ఈ పక్క నుంచి అయితే ఇన్స్టలేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ కింద ఉన్న 2 కేబుల్స్ హార్డ్ డిస్క్కి సంబంధించిన సాటా కేబుల్స్ అండి, ఇవి పవర్ కేబుల్స్. ఓకే, ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ని అయితే రిమూవ్ అయితే చేద్దామండి. హార్డ్ డిస్క్ కేబుల్స్ కూడా రిమూవ్ అయితే చేయాలి. మనకు ఆ హార్డ్ డిస్క్కి సంబంధించిన స్క్రూస్ అయితే రెండు కూడా ఇటు సైడే ఉన్నాయి, మనకు రైట్ సైడ్ అయితే లేవండి. సో దానికోసం నేను ఇటు సైడ్ ఉన్న 2 స్క్రూస్ని ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనం హార్డ్ డిస్క్ని బ్యాక్కి పుష్ చేయాలండి. ఏ డివైస్కి కూడా మన హార్డ్ డిస్క్ అనేది తగలకూడదు. పక్కన ర్యామ్ ఉంటుంది, అలాగే CPU యొక్క ఫ్యాన్ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ యొక్క సాటా కేబుల్ ఈ విధంగా ఉంటుంది, దీన్ని రిమూవ్ చేయండి. అలాగే పవర్ కేబుల్ కూడా ఉంటుంది, దీన్ని కూడా రిమూవ్ అయితే చేసేయండి. ప్రజెంట్ ఇది 2 TBకి సంబంధించిన హార్డ్ డిస్క్ అండి. ఇది పవర్ కేబుల్స్ ఇవన్నీ కూడా డిజబుల్ చేయాలి. ఇక్కడ 2 సాటా కేబుల్స్ అయితే ఉన్నాయి మదర్ బోర్డ్కి. ఈ మదర్ బోర్డ్ యొక్క కేబుల్స్ని అయితే మనం ఇప్పుడు రిమూవ్ అయితే చేద్దాం. ఒకటి, 2. ఓకే, ఈ కేబుల్స్ కింద నుంచి అయితే మనం ఇన్స్టలేషన్ అయితే చేసాం. వీటి కింద నుంచి మనం బయటకు అయితే తీసేయచ్చు. మదర్ బోర్డుకున్న 2 సాటా కేబుల్స్ని అయితే రిమూవ్ చేయండి. అలాగే SMPC యొక్క 24 పిన్ సాకెట్ని కూడా రిమూవ్ అయితే చేయండి. ఇదే 24 పిన్ పవర్ కేబుల్ అండి. అలాగే మనకు మదర్ బోర్డ్కి ఒక 12 volts అయితే కేబుల్ అయితే ఉంటుంది, దీన్ని కూడా రిమూవ్ అయితే చేయండి. అలాగే మనకు ఫ్రంట్ ప్యానల్ ఉంది కదా, దాని యొక్క వైర్స్ కనెక్షన్స్ ఇవ్వండి, వీటిని కూడా డిజబుల్ అయితే చేయండి. అలాగే USB సంబంధించిన కేబుల్స్ ఇవి
వీటిని కూడా రిమూవ్ చేయాలి. అలాగే మనకు ఫ్రంట్ పాయింట్ యొక్క రీసెట్ స్విచ్, పవర్ స్విచ్కి సంబంధించిన కేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ కేబుల్స్ అయితే మనకు విడివిడిగా ఉంటాయండి. మరలా మీరు ఇంకొక కేసింగ్లో ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండాలనుకుంటే వీటికి కలిపి ఒక టేప్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు మదర్ బోర్డ్ మోడల్ కానీ మారినట్లయితే వీటి యొక్క ప్లేస్ అయితే మారుతుంది. అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించిన సాకెట్లో ఆ కేబుల్ని అయితే మనం ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. సో ప్రస్తుతం అయితే నేను దీన్ని అయితే ఈ విధంగా సేఫ్టీ కొరకు టేప్ అయితే వేయటం అయితే జరిగింది. మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఎస్ఎంపికి సంబంధించిన 4 స్క్రూస్ కూడా ఓపెన్ అయితే చేసేయండి. ఓకే, మనం ఇప్పుడు ఎస్ఎంపిఎస్కి సంబంధించిన కేబుల్స్ అయితే రిమూవ్ అయితే చేసాం. అలాగే స్క్రూస్ కూడా ఓపెన్ అయితే చేసాం. దీని నుంచి అయితే మనం బయటకు అయితే తీయాలి. మనకు ఇటు సైడ్ ఉన్న కేబుల్స్ అన్నీ కూడా ఇటువైపుకి అయితే మూవ్ చేయాలండి. ఇప్పుడు మనకు కేబుల్ అయితే బయటకు అయితే ఈ విధంగా ఎస్ఎంపిఎస్ అయితే బయటకు అయితే వస్తుంది. ప్రజెంట్ దీంట్లో మనం 450 వాట్కి సంబంధించిన ఫ్రాంటక్ ఎస్ఎంపిఎస్ని అయితే యూజ్ అయితే చేస్తాం. దీని యొక్క కేబుల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఫైనల్గా మనం దీని యొక్క గ్రాఫిక్ కార్డు ఓపెన్ అయితే చేయాలి. సో మనకు గ్రాఫిక్ కార్డు అనేది ఇక్కడ ఉంది. ముందుగా మనం ఇక్కడ ఉన్న 2 స్క్రూస్ని అయితే ఓపెన్ చేసినట్లయితే గ్రాఫిక్ కార్డు ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది, దీన్ని కూడా ఓపెన్ అయితే చేయండి. సో ఈ విధంగా దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనకు గ్రాఫిక్ కార్డ్ ఈజీగా బయటకు అయితే రిమూవ్ అవుతుంది. అలాగే మనకు గ్రాఫిక్ కార్డ్కి అయితే లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ మనకు ఒక స్విచ్ బటన్ అయితే ఉంటుంది. ర్యామ్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కిందకి మూవ్ చేసినట్లయితే మనకు ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పైకి లాగినట్లయితే మనకు గ్రాఫిక్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం 2GB DDR4కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేసాం. దీంట్లో మనకు HDMI సంబంధించిన పోర్టు, అలాగే VGA పోర్టు, అలాగే DVI పోర్ట్ అయితే ఉంటుందండి. ఈ గ్రాఫిక్ కార్డ్ని రిమూవ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ని కూడా రిమూవ్ అయితే చేయాలి. మదర్ బోర్డ్కి 4 పక్కల 4 స్క్రూస్ అయితే ఉంటాయి. కొన్ని మదర్ బోర్డ్స్కి అయితే 6 స్క్రూలు కూడా ఉంటాయండి. ఈ మదర్ బోర్డ్కి 6 అయితే ఉన్నాయి. సైజుని బట్టి స్క్రూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ యొక్క స్క్రూ అన్నీ కూడా రిమూవ్ అయితే చేయండి. స్క్రూలు ఓపెన్ చేసినప్పుడు స్క్రూ డ్రైవర్ మదర్ బోర్డుకి తగలకుండా చూసుకోండి. మీకు పక్కన ఎక్కడైనా తగిలినట్లయితే మీకు కాంపోనెంట్స్ పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా మనం అయితే మదర్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే చేసామండి. దీంట్లో మనకు M.2 సంబంధించిన NVMe SSD అయితే ఇన్బుల్డ్గా ఉంది. అలాగే దీంట్లో మనకు ఒక DDR4 8GB ర్యామ్ స్టిక్ అయితే ఒకటి ఉంది. సో ఇంకొక స్లాట్ అయితే ఎంటీగా అయితే ఉంది. దీని మోడల్ నెంబరు GB సంబంధించిన H410 అండి. దీన్ని సేఫ్గా పక్కన ఎక్కడైనా పెట్టండి. ఫైనల్గా మనం దీని యొక్క కేబుల్ని అయితే అన్నీ రిమూవ్ చేసాం. అలాగే మదర్ బోర్డు, ర్యాము, హార్డ్ డిస్క్ టోటల్గా అన్నీ రిమూవ్ అయితే చేసామండి. సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మీరైతే ప్రతి కాంపోనెంట్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. అలాగే దీని యొక్క మదర్ బోర్డ్ ప్లేట్ అయితే ఉంది. ఈ ప్లేట్ను కూడా మీరు రిమూవ్ అయితే చేసేయండి. ప్రతి మదర్ బోర్డుకి దీని యొక్క ప్లేట్ అయితే ఉంటుంది. దేని మదర్ బోర్డు ఆ ప్లేట్ దానికి సూట్ అవుతుందండి, వేరే వాటికి సూట్ అవ్వదు. మనం వేరే క్యాబినెట్లో బిల్ చేయాలనుకుంటే ఈ కేసును కూడా మనం రిమూవ్ అయితే చేయాలి. విధంగా పీసీ కాంపోనెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకుని యథావిధిగా మీరు పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఏ విధంగా ప్రతి కాంపోనెంట్ రిమూవ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.